ప్రపంచంలోనే అతిపెద్ద ఈ-కామర్స్ సంస్థల్లో ఒకటైన అమెజాన్ ఆరంభం ఓ రెంటివేల మైళ్ళ కారు ప్రయాణంలో జరిగింది. 1994లో వాల్ స్ట్రీట్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉద్యోగాన్ని వదిలేసిన జెఫ్ బెజోస్ తన భార్యతో మెకంజీ స్కాట్‌తో కలిసి టెక్సాస్ నుంచి సియాటల్‌కు కారులో బయలుదేరారు. ప్రయాణమంతా మెకెంజీ కారు నడుపుతుండగా పక్క సీట్లో కూర్చున్న బెజోస్ ల్యాప్‌టాప్‌లో అమెజాన్‌కు సంబంధించిన 30 పేజీల బిజినెస్ ప్లాన్‌ను సిద్ధం చేశారు. అదే ప్రయాణం ప్రపంచ రీటైల్ రంగ చరిత్రను మార్చిన మలుపుగా నిలిచింది. అప్పటికే డిఈ షా అండ్ కో సంస్థలో అత్యంత పిన్న వయస్కుడైన సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న బెజోస్ నేటి విలువ ప్రకారం సంవత్సరానికి 15-20 లక్షల డాలర్లకు సమానమైన వేతనం పొందుతున్నారు. అయినప్పటికీ ఇంటర్నెట్ భవిష్యత్తుపై నమ్మకంతో ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. ఆన్‌లైన్ బుక్ స్టోర్ ఆలోచనను వివరించగానే బెజోస్‌లోని ఉత్సాహం తనకు స్పష్టంగా కనిపించిందని, వెంటనే ఆ ప్రయాణానికి సిద్ధమయ్యానని మెకెంజీ స్కాట్ ఓసారి గుర్తు చేశారు. సియాటల్ సమీపంలో బెల్లెవ్యూ చేరుకున్న తరువాత బెజోస్ తన ఇంటి గ్యారేజ్‌లో సంస్థను ప్రారంభించారు. తొలుత కడాబ్రా అనే పేరును నమోదు చేశారు. తర్వాత దక్షిణ అమెరికాలోని అమెజాన్ అనే పేరును సంస్థకు పెట్టారు. మొదట పుస్తకాల అమ్మకాలతో ప్రారంభమైన అమెజాన్ వెబ్‌సైట్ 1995 జూలైలో ప్రారంభమైంది. ఆ తర్వాత సంగీతం, ఎలక్ట్రానిక్స్, ఇతర వినియోగ వస్తువుల విక్రయాల్లోకి విస్తరించింది. 1997లో నాస్డాక్ స్టాక్ ఎక్స్‌చేంజ్‌లో లిస్టింగ్ కావడంతో సంస్థ వేగంగా విస్తరించి ప్రపంచ ఈ-కామర్స్ రంగంలో అగ్రస్థానానికి చేరుకుంది. అమెజాన్ తొలి రోజుల్లో మెకెంజీ స్కాట్ కీలక బాధ్యతలు నిర్వహించారు. కారు నడపడమే కాకుండా కంపెనీ అకౌంట్స్ నిర్వహించడం, ఉద్యోగులకు చెక్కులు జారీ చేయడం, లెక్కలు చూసుకోవడం, ఉద్యోగ నియామకాల్లో పాల్గొనడం, రవాణా ఒప్పందాలు కుదర్చడం వంటి పనులను నిర్వహించారు. అనంతరం అమెజాన్ క్లౌడ్ సేవలు, డెలివరీ నెట్వర్క్, స్ట్రీమింగ్, కృత్రిమ మేధస్సు వంటి రంగాల్లో విస్తరించి ప్రపంచంలోని అత్యంత విలువైన కంపెనీలో ఒకటిగా ఎదిగింది. 2021లో సీఈఓ పదవి నుంచి వైదొలిగిన బెజోస్ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు.